కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. వర్ష బీభత్సం సృష్టించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే జిఆర్ కాలనీతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ కాలనీలో ఉన్న చాలామంది చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. మనం జిఆర్ కాలనీ ఉన్నాము. ఈ కాలనీలో ఇప్పటికే 15 మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 15 మంది మనం విజువల్స్లో చూడవచ్చు. కెమెరాను జూమ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ కెమెరాకు సంబంధించి చాలామంది ఆ బిల్డింగ్లో చాలామంది ఉన్నట్టు చిక్కుకున్నట్టు తెలుస్తుంది. వారు తమకు సహాయం చేయాలని ఆర్తనాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి అసలు కామారెడ్డి ప్రధాన రహదారిపై పక్కనే ఉన్న ఈ బిల్డింగ్లో అక్కడ చాలామంది ఉన్నారు. వారందరినీ బయటకు తీసుకురావాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ అంతేకాకుండా స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వము ఆ యంత్రాంగం ఎట్లా ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది విషయంలో కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు వర్షం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? మార్నింగ్ నుంచి మేము ఇక్కడ ఉన్నాం సార్. మార్నింగ్ నుంచి మా ఫ్యామిలీ అక్కడ ఉంది, కనిపించే బిల్డింగ్లో అక్కడ ఉన్నారు వాళ్ళు పొద్దున్న నుంచి. ఎంఆర్ఓ సార్ వచ్చిపోయిండు, ఆయనకు అడిగినాం. కమిషనర్ సార్ వచ్చిండు, ఆయనకు అడిగినాం. ఎస్పీ సార్ కూడా వచ్చారు, ఆయనకు కూడా అడిగినాం. టీం వస్తుంది, ప్లాన్ చేస్తున్నాం అని చెప్తారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడినా. అక్కడ ఒకటే బిల్డింగ్లో 18 మంది లేడీస్ ఉన్నారు. ఆ 18 మందికి మరి ఎట్లా తీస్తారు సార్, బయటకు ఎట్లా తీస్తారు, మరి ఏంటిది అని చెప్పేసి నేను అడిగితే బాబు ప్లాన్ కర్కే हम बाहर निकालते అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు 6 నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఫుల్ వర్షం ఉందని తెలిసింది. ఇప్పుడు ఆల్రెడీ 10 అవుతుంది. మరి వాళ్ళని ఎట్లా తీస్తారు, ఏం చేస్తారు? ఇంత ఫ్లోలా వాళ్ళకు తీసే ప్లాన్ ఏం చేస్తారు? అక్కడ ఎక్కువ తక్కువైనా కానీ 50 ఫ్యామిలీలు ఉన్నారు లోపల. అలా మా ఫ్యామిలీకి సంబంధించింది 18 మంది ఉన్నారు ఒకటే బిల్డింగ్లో. మరి వాళ్ళని ఎట్లా తీస్తారు, మరి ఏంటిది ప్లాన్ అంటే ఎవరు కూడా వెళ్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇక్కడ కంట్రోల్ చేస్తారు, పోనిస్తలేరు. మరి మాత్రం కలెక్టర్ కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఎండిఓ వీళ్ళు వచ్చి ఎవరైనా వచ్చి సాయం చేయాలి. ఇక్కడ ఏ ప్లాన్ చేసడం లేదు సార్. ఇక్కడ తెద్దామా, మరి ఏం చేద్దామా వాళ్ళను, మరి ప్లాన్ చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఏ ప్లాన్ చేస్తున్నాం మాకేం తెలుస్తలేదు.